శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి జూన్ 29 నుంచి జూలై 5వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ వార ప్రారంభంలో ఒక అనుకూలమైనటువంటి శుభవార్త మీ ఆత్మీయుల ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. చాలా కాలంగా ఏ వార్త కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో ఆ వార్త వలన మీకు మీ కుటుంబానికి కూడా చాలా ఆనందాన్ని సంతోషాన్ని మిగలడం జరుగుతూ ఉంటుంది. అలాగే దూర ప్రాంతంలో కానీ విదేశంలో కానీ ఉన్నటువంటి మీ చిన్ననాటి స్నేహితుల్ని ఈ వారం కలుసుకొని వారితో కొన్ని ముఖ్యమైన విషయాలు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మీలో ఉన్నటువంటి ఆలోచనలకి ఏదో ఒక కార్యరూపం దాల్చడం జరుగుతూ ఉంటుంది. ఏదో విధంగా మీ యొక్క ఆదాయాన్ని పెంచుకోవాలని మీ యొక్క ఆలోచనకి చాలా గొప్ప గొప్ప అవకాశాలు ఈ వారం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉన్న చోట నుంచే కష్టపడకుండా అంటే ప్రస్తుతం చేస్తున్నటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఇంకా బెటర్ అవకాశాలు మీ యొక్క ఆదాయం పెంచుకోవడానికి ఈ వారంలో రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని విలువైనటువంటి వస్తువులు కానీ డాక్యుమెంట్లు కానీ మిస్ అవ్వడం జరిగే అవకాశం ఉంది. లేదంటే మీకు కొంత ధనం మీరు ఎవరికైనా ఇవ్వడం వల్ల మోసపోవడం కానీ ఇంట్లో పెట్టిన ధనం అది కనబడకపోవడం కానీ అది పోవడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. చాలా వరకు ఈ విషయాన్ని జాగ్రత్త పడవలసింది. అలాగే మీరు ఒక వ్యాపార సంస్థ నిర్వహిస్తుంటే మరీ ముఖ్యంగా మీ యొక్క వ్యాపార సంస్థలో జరుగుతున్నటువంటి మిస్మేనేజ్మెంట్ వల్ల చాలా వరకు ఫ్యూచర్లో నష్టపోవడం కానీ ఇప్పుడు మీ వ్యాపార నష్టానికి చాలా వరకు మీ యొక్క వ్యాపారంలో జరుగుతున్నటువంటి లోటుపాట్లు కొంత ధనం మిస్మేనేజ్మెంట్ అవ్వడం, అలాగే మీ యొక్క సహాయకులు మీ బంధువులు ఎవరినైతే మీరు సహాయకులుగా నియమించుకున్నారో వారు కొంత మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఈ విషయంలో జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. దాని తర్వాత విద్యార్థులకి ఇది చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వారికి ఉన్నత విద్యా అవకాశాలు ఏదైనా దూర ప్రాంతంలో కానీ స్వదేశంలో అయినా కానీ ఉన్న ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో విద్యా అవకాశాలు రావడం జరుగుతుంటుంది. మీలో ఒక జ్ఞాపక శక్తి ఆలోచన విధానం కూడా ఎక్కువగా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఏదేమైనా ఈ వారంలో కుటుంబ అవసరాల కొరకు పిల్లల యొక్క విద్య వారి యొక్క ఉన్నత స్థితి కొరకు ఎక్కువ ధనాన్ని మీరు వెచ్చించడం జరుగుతూ ఉంటుంది. సో అయినప్పుడు కూడా సమయానికి ఏదో విధంగా అటు ప్రభుత్వ పథకాల వల్ల అయితేనే ఏదైనా రుణ ప్రయత్నం వల్ల అయితేనే చాలా వరకు మీకు సమయానికి రుణం రావడం జరుగుతుంటుంది. ఎంత ఖర్చు పెట్టినా కూడా ఇంకా ఏదో ఒక లోటు ఇంకా ఏదో వెలుసుబాటు కనబడడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు కూడా సరైనటువంటి తృప్తి పొందలేకపోతుంటారు. సరే మనం ఇది చేయలేకపోయాం, ఈ పిల్లలకి ఇది మనం సాధించలేకపోయాం, పలానా ఎవరన్నా అడిగితే ఆ సాయం చేయలేకపోయాం అనే ఇబ్బంది అయితే ఉంటుంది. బట్ ఏదైనా కొంతవరకు మరి ఎదుటి వారికి అది సంతృప్తి కలిగినా కలగకపోయినా మీ వరకు మీరు న్యాయం చేసినట్టే భావించవచ్చు. దానికోసం పెద్దగా ఏమీ విచారించక్కర్లేదు. ఫ్యూచర్లో ఇంకా మీ నుంచి వారు ఇంకా మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే కుటుంబ సంబంధించిన విషయాల్లో చాలా వరకు ఆదాయం అయితే పెరుగుతుంది. మీ వృత్తిరీత్యా ఆదాయం పెరుగుతుంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్ ద్వారా మీ వాక్చాతుర్యం ద్వారా చాలా విలువ పెరుగుతుంది. అటు భూములు స్థిరాస్తుల వల్ల కానీ అన్నదమ్ముల వల్ల కానీ మీలో ఉన్నటువంటి టాలెంట్ వల్ల కానీ ఏదో విధంగా ఆర్థిక పరంగా సమయానికి ధనం వచ్చినప్పుడు కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి. ప్రతి విషయానికి మిమ్మల్ని విమర్శించడం నిందించడం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మీరు చాలా వరకు ఓర్పుగా సహనంగా ఎదుర్కోవాలి తప్ప ఏమాత్రం ఎదిరించినా దాన్ని ఖండించినా ఏదో విధంగా కుటుంబంలో కొందరు వ్యక్తులు మీ నుంచి దూరం అవటం కానీ లేదంటే మీకు మీ కుటుంబ సభ్యులకి మధ్య దూరం చేసే విధంగా కొంతమంది ప్రయత్నించడం కానీ జరుగుతుంది. అంటే మొత్తం మీద ఇతరుల యొక్క పెత్తనం మీ కుటుంబం మీద సాగుతూ మీ కుటుంబ సభ్యుల్ని మీ మీదకి రెచ్చగొట్టడం వల్ల వాళ్ళు ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంటుంది. ఈ విషయంలో చాలా వరకు మౌనం వహిస్తే మంచిది. ఎందుకంటే ఎప్పుడో జరిగిపోయిన విషయాలు ఇప్పుడు గుర్తు తెచ్చి ప్రతి విషయానికి మీరే కారణమని అపవాదులు నిందలు వేయడం జరుగుతుంటుంది. దీనికి అంతటికీ కారణమైతే మీకు వచ్చినటువంటి అనుకోకుండా వచ్చినటువంటి కొంత ధనం రావడం వల్ల దాని కొరకు ఈ విధంగా కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. చాలా వరకు సర్దుకుపోయే ధోరణిలోనే వెళ్ళడం మంచిది. బట్ ఏదైనా
ఇతరులు దీనికంతా కారణమవుతుంటారు కాబట్టి చాలా వరకు కొంతకాలం పాటు వేచి చూసే దూరంలోనే వెళ్ళటం మంచిది. ఏమాత్రం తొందరపడినా అది కుటుంబం విడిపోయేదాకా దారి తీయొచ్చు. స్వస్తి. ఏదైనా ఈ వార ఫలాలు కానీ మాస ఫలితాలు కానీ కేవలం ఒక సూచనగా మాత్రమే తీసుకోవాలి తప్ప కేవలం ఇది మాత్రమే జరుగుతుంది అన్నది మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా జరగదు. మీ యొక్క జన్మజాతకాన్ని బట్టి జరుగుతున్నటువంటి దశలను బట్టి మన యొక్క గోచారం కానీ దశ కానీ నడుస్తూ ఉంటుంది. కేవలం మనం చంద్రుడిని బేస్ చేసుకునే ఈ ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇంకా అలాగే ఈ చంద్రుడిలాగే మిగతా 9 గ్రహాలు కూడా శని యొక్క ప్రభావానికో గురుగ్రహం ప్రభావానికో లోనై మంచి చెడు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది మీ యొక్క సంపూర్ణ జాతకం. అంటే మీరు పుట్టినప్పుడు చంద్రుడితో పాటు మిగతా గ్రహాలు కూడా ఎక్కడున్నాయి, ఆ గ్రహాల మీద గోచారీత్యా గ్రహాలు ఏ విధంగా సంచరిస్తున్నాయి అన్న విషయాన్ని సంపూర్ణంగా పరిశీలిస్తేనే మీకు సరైనటువంటి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ కేతువు కుజగ్రహంతో కలిసి ఉండడం వల్ల అన్నదమ్ముల విభేదాలు, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అనుకుందాం. అదే మీ జన్మజాతకంలో అదే ప్రాంతంలో శుక్రగ్రహం ఉంటే ఆ శుక్రగ్రహాన్ని కేతు క్రాస్ చేస్తే ఇంచుమించుగా సమయం ఆ సంవత్సరంన్నర కూడా చాలా ఆర్థికపరమైన ఇబ్బందులతో ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకొక బుధగ్రహంతో కలిసి ఉన్నప్పుడు చదువు పాడై వేరే విషయాల మీదకి మనసు మళ్ళీ అసలు విద్య మానేసి వేరే విద్య నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా ప్రతి గ్రహం కూడా గోచారం మీద ప్రభావం చూపుతుంటుంది. కాబట్టి కేవలం ఈ ఒక్క ఫలితాన్నే కాకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని, అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశలు, అలాగే మన పుట్టినప్పుడు ఉన్నటువంటి జాతకంలాగే ప్రతి సంవత్సరం కూడా మన పుట్టిన తారీఖు, పుట్టిన సమయానికి ఇంకొక చక్రం ఉంటుంది. దాన్ని సంవత్సర ఫలితాలు తెలుసుకోవడానికి ఆ వర్షపాల చక్రాన్ని కూడా తయారు చేసి ఆ సంవత్సరంలో ఏం జరుగుతాయి అన్న విషయాన్ని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం చెప్పినవి జరగటం లేదనుకోకుండా మిగతా జాతకాన్ని కూడా చూపించుకొని దాన్ని కూడా పరిశీలించుకొని ఏదైనా మన ప్రయత్నం కూడా ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా చేసుకుంటేనే మన ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చినటువంటి మనకి ఈ వారం నుంచి ప్రారంభమైనటువంటి ఆషాఢ మాసం అన్నది చాలా వరకు మీ యొక్క గ్రామ దేవతల్ని, అమ్మవారిని, కులదేవతల్ని, కులదైవాన్ని ఆరాధించే సమయం కాబట్టి కంపల్సరిగా మీరు ఈ సమయంలో మీ పెద్దవారి ద్వారా మీ కులదైవం ఎవరో తెలుసుకొని ఆ కులదైవాన్ని పూజించడం, కంపల్సరిగా మీ గ్రామ దేవతకి బోనాలు సమర్పించడం కానీ, అంటే అక్కడ ఉన్నటువంటి ఆచారం బట్టి వారికి చీర, గాజులో, చలిమిడో, వడపప్పో ఏదో ఒకటి ఆ గ్రామ ఆచారం ప్రకారం అమ్మవారిని పూజించడం వల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా శ్రేయస్సు జరిగే అవకాశం ఉంది. కాబట్టి అలాగే మరి ఈ సమయంలో మీ యొక్క ఇంటి ఆడపడుచులను కూడా ఆదరించి వారికి ఇవ్వవలసిన ఏమంటే ఇచ్చి వారి నుంచి కూడా ఆశీస్సులు పొందడం వల్ల చాలా వరకు ప్రతి ఒక్కరికి అనుకూలత ఏర్పడుతుంది, అదృష్టం కలిసి వస్తుంది. ఇన్ని రకాలుగా జాతకాన్ని చూడటం, అలాగే దాని పరిహారాలు అనేక రకాలుగా ఉంటాయి. ఇందులో కుటుంబంలో ఏ ఒక్కరికి కష్టం కలిగినా, ఇబ్బంది కలిగినా ఆ ఇంపాక్ట్ మొత్తం కుటుంబం మీద ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇందువల్ల ఇదొక సమిష్టి విషయంలో అందరి జాతకాలను బట్టి కూడా జీవితం నడుస్తూ ఉంటుంది. ఇవన్నీ పరిశీలించుకొని ఎవరైనా మీకు చిన్నతనం నుంచి చూసినటువంటి ఒక గురువో, ఒక పంతులు గారో, ఒక ఆచార్య గారో ఉంటే వాళ్ళని జాగ్రత్తగా చూపించుకొని నిస్వార్థంగా వారు చెప్పే ఫలితాలు తెలుసుకుంటే ఏదో విధంగా, అంటే ఏదైనా మీరు మారాలి, మనం మంచి వైపు వెళ్ళాలి అనుకున్నప్పుడు దాన్ని పాటించడం మంచిది. ఏదైనా అంతా బాగుంది, సవ్యంగా నడుస్తుంది, ఏ ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు జ్యోతిష్కుని కానీ ఎవరిని కానీ సంప్రదించకుండా మీ మార్గంలో మీరు వెళ్ళటమే మంచిది. ఏదైనా ఇబ్బందులు వస్తున్నప్పుడు ఏదో విధంగా ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి ఎవరో ఒక గురువుని ఆశ్రయిస్తే అది కొంతవరకు ఆ సమస్య పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. స్వస్తి.